హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిటరల్గా నిన్న చరణ్ అన్న ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన దగ్గర నుంచి అసలు ఎంత హై వచ్చిందంటే అన్ని ఫ్యాండమ్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఇలా టైర్ 1 హీరో ఫ్యాన్స్ అందరు కూడా యునానిమస్ రెస్పాన్స్. అదిరిపోయింది పోస్టర్. నెక్స్ట్ వాళ్ళ సినిమా లాగా దాన్ని ప్రమోట్ చేశారు. నిన్న పోస్టర్ని ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అసలు నిజంగా అందరికీ అసలు చాలా అంటే చాలా థ్యాంక్స్. మెయిన్లీ నాకు ఎక్కువగా అందరికీ కనిపించాయి, నాకు మెయిన్లీ ఎక్కువగా కనిపించింది ఎన్టీఆర్ తారక్ అన్న ఫ్యాన్స్ ట్వీట్స్ అయితే నాకు బీభత్సంగా కనిపించింది. లిటరల్గా హ్యాట్స్ ఆఫ్ టు తారక్ ఫ్యాన్స్. అంటే ఒక రైట్ మూమెంట్, ఇది సరైనటువంటి మూమెంట్. టిఎఫ్ఐ ఫ్యాన్స్ అందరూ కూడా యునైట్ అవ్వాలి. ఎన్ని రోజులని మనం ఆ సినిమా మీద ఈ సినిమా గురించి డిస్కషన్ చేసుకొని కొట్టుకొని స్పేస్లో పెట్టుకొని ఈ సినిమాని కిందకి లాగడం, ఆ సినిమాని పైకి లేపడం, ఇట్లా వద్దు. ప్రతి అందరూ ప్రభాస్ అభిమానులు కావచ్చు, తారక్ అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, ప్రతి అందరు అభిమానులు కూడా ఒకే ఒక్క సినిమాకి యునైట్ అయితే అంతకంటే ఆనందం ఉండిద్దా? అదే మా సినిమా పెద్దికి యునైట్ అయితే అందరూ ఇంక అంతకంటే ఆనందం ఏముంటుంది? లిటరల్గా చరణ్ అన్న పెద్ది అనేటువంటి కంటెంట్తో ఆల్ ఫ్యాండమ్స్ని యునైట్ చేసేసాడు. నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా పోస్టర్ రిలీజ్ అయితే, ఏదైనా సినిమా తాలూకు కంటెంట్ రిలీజ్ అయితే కొంతమంది అభిమానులు నెగిటివ్గా, కొంతమంది అభిమానులు సపోర్ట్గా, ఇలా కాకుండా ఒకే ఒక్క పెద్దితో టిఎఫ్ఐ మొత్తం కూడా ఏకమైందంటే ఈ సినిమా తాలూకు ఇంపాక్ట్, ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్లో ఉండబోతుంది అన్న దానికి ఉదాహరణగా నిలిచింది నిన్న ఆ పోస్టర్ వచ్చిన కాడి నుంచి. ఆ పోస్టర్ యొక్క రీచ్ చూస్తూ ఉంటే 17 అవర్స్లో ఇప్పటి వరకు 17 అవర్స్ అయింది పోస్టర్ పెట్టి చరణ్ అన్న ట్విట్టర్లో. ఇన్స్టాగ్రామ్ కూడా మంచి రీచ్ వచ్చింది, ఫేస్బుక్లో, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సూపర్ రీచ్. ముఖ్యంగా ట్విట్టర్లో చూసుకొస్తే మీరు ఎవరైనా ట్విట్టర్లో ఉంటే 17 అవర్స్లో 55K లైక్స్, 10K రీట్వీట్స్, 1000 కోట్స్. ఇప్పుడు నేను వీడియో పెట్టి అప్లోడ్ చేసినప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అంటే ఇన్సేన్ రీచ్ అనమాట. 17 అవర్స్లోనే 1.3 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది ఒక జస్ట్ పోస్టర్ అనౌన్స్మెంట్, డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్కి. అలాగే దాంతోపాటు అన్ని ఫ్యాండమ్లు కూడా ఏకమై ఈరోజు పెద్ది కోసం సక్సెస్ అవ్వాలి, చరణ్ అన్న హిట్ కొట్టాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉంటే అంతకు మించినటువంటి ఆనందం ఒక రామ్ చరణ్ అభిమానికి, ఒక మెగా అభిమానికి ఇంకేం కావాలి? మన సినిమాలను మనం సపోర్ట్ చేసుకుందాం. మన టాలీవుడ్ ఇప్పుడు #1 స్థానంలో ఉంది. నెక్స్ట్ వచ్చేటువంటి పెద్ది కావచ్చు, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ దానికంటే ముందు వస్తుంది కళ్యాణ్ బాబేది. దాని తర్వాత మార్చ్ 26న ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, ఏప్రిల్ 30వ తారీఖున పెద్ది వస్తుంది. అలాగే దాని తర్వాత పెద్ద సినిమాలు స్పిరిట్ కావచ్చు, అల్లు అర్జున్ 22 అట్లీ కావచ్చు, అలాగే ఎన్టీఆర్ తారక్ అన్న సినిమా ఎన్టీఆర్ నీళ్ళు కావచ్చు, అలాగే ప్రభాస్ అన్న సినిమా స్పిరిట్ కావచ్చు, దానికి ఫౌజీ కావచ్చు, ఏవైనా సరే ప్రతి ఒక్క సినిమాకి యూనిటీ అయిపోయి మనం నిజంగా సపోర్ట్ చేసుకుంటా ఉంటే మనకి అడ్డుపడేవాడు, ఎదురు నిలబడేవాడు ఎవడు ఉండడు. టాలీవుడ్ ఎప్పుడు #1 గానే ఉండాలి. మన సినిమాలు చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మన సినిమాలు రికార్డుల పరంగా ఎప్పుడు #1 గానే ఉండాలి. నిజంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక యునానిమస్ రెస్పాన్స్, ఒక యునానిమస్ అప్రిషియేషను నిజంగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్న వాళ్ళకే మీకే తెలుస్తుంది. నేను చెప్పే ఒక ఫీలింగ్ అనమాట. లిటరల్గా ఒక రంగస్థలం లాంటి సినిమాకి ఎటువంటి యునానిమస్ అప్లాజ్ వచ్చిందో 2018లో ఫ్యాండమ్తో సంబంధం లేకుండా అందరూ ఎట్లా అయితే ఆ సినిమాని ఇప్పటికీ స్టిల్ అప్రిషియేట్ చేస్తూనే ఉంటారో అలాగే మళ్ళీ పెద్దికి అలా జరిగింది. కాకపోతే ఈసారి చరణ్ అన్న పాన్ ఇండియా వైడ్గా వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన హీరోలు పాన్ ఇండియా పరంగా వెళ్ళాలి, ఎదగాలి, రికార్డుల పరంగా మనమే #1 ఉండాలి, మన రికార్డులు మనమే బద్దలు కొట్టుకోవాలి, మన హీరోలు మాత్రమే టాప్లో ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వేరే వుడ్ యొక్క సినిమాలు కూడా మనం చూస్తాం. మన తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాలు చూస్తారు. హిందీలో దురంధర్ కూడా ఆదరిస్తున్నారు. దురంధర్ తెలుగులో రిలీజ్ అయింది, దురంధర్ 2 రాబోతుంది. సో అన్ని సినిమాలు చూడాలి, అందరినీ ఆదరించాలి. కాకపోతే మన హీరోలు మాత్రం ఎప్పుడు టాప్లో ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్ని ఫ్యాండమ్స్ అందరికీ. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్, సెకండ్ సాంగ్ అనేది అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనకి లవ్ సాంగ్ అనేది రాబోతుంది. మరి కొద్ది రోజులు దానికి సంబంధించినటువంటి పోస్టరు, ప్రోమో, ఇంకా సాంగ్ ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందనేటువంటి డీటెయిల్స్ మరికొద్ది రోజుల్లోనే ఇస్తారు. ఆ పోస్టర్ ఇంకా అలాగే మైండ్లో ఉందన్నమాట. చేతిలో కత్తి లేదు, గొడ్డలు లేదు, టూ మచ్ బ్లడ్ లేదు, మాసిన బ్రతుకులు, మాస్కి అడ్రస్ లాంటి కళ్ళు. ఇది నేను రాసినటువంటి నిన్న క్యాప్షన్. సో మీ అభిప్రాయం ఏంటి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి.